ఈ రోజు మన ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పుల్లటి గోంగూర రుచి, చికెన్ మసాలా ఫ్లేవర్ కలిస్తే వచ్చే టేస్ట్ మాటల్లో చెప్పలేము. ఈ రెసిపీలో గోంగూరని ఎలా వండుకోవాలి, చికెన్ ని ఎంతసేపు ఉడికించుకోవాలి, మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర చికెన్ పచ్చడికి నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూర అయితే పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది. దొరకని వాళ్ళు తెల్ల గోంగూరతో అయినా చేసుకోవచ్చు. 1 కేజీ చికెన్కి 5 కట్టలు గోంగూర తీసుకుంటున్నాను. వీటి ఆకులన్నిటిని వలుచుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గోంగూర ఆకుల్లో మట్టి చాలా ఉంటుందండి, అందుకే శుభ్రంగా 4-5 సార్లు చూసి క్లీన్ గా వాష్ చేసుకోండి. గోంగూరని 4-5 సార్లు బాగా వాష్ చేసి నీళ్ళు లేకుండా వంచేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలాంటి నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. క్లాత్ పైన 1 గంట గానీ, ఎండ బాగా ఉంటే ఒక అరగంట ఎండబెట్టుకోండి. గోంగూరలో నుంచి తడంతా పోయి ఎండేసరికి మనకి 5 కట్ల గోంగూరకి 1/2 కేజీ గోంగూర వస్తుంది. ఇది 1 కేజీ చికెన్ కి సరిపోతుంది. 1 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్తో, లేదు అంటే నిమ్మకాయ పిండుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఈ పచ్చడికి నేను చూపించే ముక్క సైజు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. చికెన్ లో ఇంచి నీరు వస్తుంది కదా, ఈ నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోండి. మేమైతే ఒట్టిగానే ఉడికించుకుంటాము. ఇలా నచ్చని వాళ్ళు 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. చికెన్ లో అసలు వాటర్ ఉండకుండా మొత్తం ఎగిరించుకోండి. మసాలా కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోండి. పొడి మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో 1/2 కప్పు నూనె వేసుకొని గోంగూరని వేయించుకోండి. ఈ గోంగూర అనేది బాగా వేగాలి ఆయిల్లో. ఈ గోంగూర వేయించుకోవటానికి నూనె ఎక్కువే పడుతుందండి. ఇలా ఎక్కువ నూనెలోనే గోంగూరని వేయించుకోవాలి మంచిగా. ఈ గోంగూరను కూడా మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టి అసలు వేయించుకోకండి. గోంగూరలో నుంచి ఆయిల్ ఇలా పైకి తేలితే గోంగూర మంచిగా వేగిందని అర్థము. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని చల్లార్చుకోండి. గోంగూర కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో 700 గ్రాముల నూనె. దీంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. కేజీ చికెన్ పచ్చడికి 700 గ్రాముల ఆయిల్ వేసుకోండి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని వేయించుకోండి. చికెన్ గట్టిగా కావాలి అంటే కొంచెం మంచిగా వేయించుకోండి. లేదు కొంచెం మెత్తగా కావాలి, పిల్లలు ఉన్నారు అనుకుంటే ముందే తీసేసుకోండి. చికెన్ ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని అలా బ్యాచెస్ వైజ్ గా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. బ్యాచెస్ వైజ్ గా చికెన్ ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాండీలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచేసేయండి. చికెన్ వేయించుకున్న ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో నేను చూపిస్తాను, ఆ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత వేయించుకున్న చికెన్ని వేసేసుకొని 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ కట్ చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 50 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకొని ముక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి.
ఉప్పు కారాలు బాగా పట్టిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు, సాటిస్ఫై అవ్వలేదు అంటే ఆయిల్ కాచుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట ఫ్యాన్ కింద కానీ నార్మల్గా చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. వేడి మీద అసలు నిమ్మకాయ రసం పోసుకోకూడదు. మీడియం సైజు 4 నిమ్మకాయలని పిండుకొని ఆ రసం పోసుకోండి. గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిలోకి పులుపు చాలా తక్కువే పట్టిద్ది. పచ్చడి బాగా కలిపేసుకొని కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక 6 months వరకైనా నిల్వ ఉంటుంది. బయట అయితే 2 months ఉంటుంది. ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోండి, ఎక్కువ కాలం ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్ అండ్ మెజర్మెంట్స్ తో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అసలు మాటలు ఉండవండి, అంత రుచిగా ఉంటుంది. ఇంకా కూర ఏమీ అవసరం లేదు, ఈ ఒక్క పచ్చడి సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.